తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ నేను మీ టీవీ జేఏసీ న్యూస్ మాడెం ప్రభాకర్. ఈరోజు ముఖ్యాంశాలు మార్నింగ్ న్యూస్. మిత్రులారా, ఒకటే నాగోబ జాతర షోర్ మహాపూజతో ప్రారంభించిన మెస్రం వంశీయులు పవిత్ర గంగాజలంతో నాగోబకు అభిషేకం. బెట్టింగ్లో పాల్గొన్న కొత్త కోడలు వేల సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. నాగోబ జాతర అంటే గిరిజనులకు మంచి సంబంధించిన ఆదిలాబాద్ జిల్లాలో బాగా జరుగుతారు కాబట్టి ఆ జాతర యొక్క మంచి పూజలు గిట్ట సంస్కారం జరుగుతుందట. నెక్స్ట్, పెట్టుబడులపై బీఆర్ఎస్ది కడుపు మంట. మంగళవారం మరి పెట్టుబడులపై బీఆర్ఎస్లు కడుపు మంట, ప్రజల మంటన మరి పాలకుల కడుపు మంటన చూద్దాం ఒకసారి. మంగళవారం సెక్రటరియట్లో దావోస్ పర్యటన వివరాలు మీడియాలో వెల్లడిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు దావోస్కు సంబంధించినటువంటి అట పెట్టుబడుల కోసం బీఆర్ఎస్ వల్ల కళ్ళమంటాడ. మరి అది సక్సెస్ అయితే ప్రజలందరికీ హ్యాపీనెస్, ఉద్యోగాలు లభిస్తాయి. బట్ కాకముందు ఇట్లాంటి మాటలు వ్యాఖ్యం చేసుడు మంచిది కాదండి. సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం ప్రజలను ఉద్దేశించి ప్రజల కొరకు మేలయ్యేటి తీసుకున్న ఏ నిర్ణయమైనా చాలా సంతోషకరమే. ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు బెస్ట్ అనకముందే చేయకముందే హామీలు అన్నాడు చాలా తప్పు. వాళ్ళు రాష్ట్రాన్ని కొల్లగొడితే మేము కంపెనీలు తెస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు ఏ కంపెనీ, వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను ఒక్కటే ప్రజల్ని కోరుకుంటున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్, కేటీ రామారావు గారు ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ బాగుందా, ఈరోజు దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నప్పుడు ఐటీ రంగం బాగుందా? మిత్రులారా, మీరే కామెంట్ రూపంలో పెట్టండి. ఎందుకంటే మనం అడగకూడదు. సాఫ్ట్వేర్ చేసే నా తోటి మిత్రులకు కానీ, నా విద్యార్థులు కానీ, విద్యాశ్రేణి బీటెక్ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇది సవాల్. ఐటీ రంగం కేటీఆర్ గారు ఉన్నప్పుడు బాగుందా, దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నప్పుడు బాగుందా? బిట్వీన్ మా ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు 1.79 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో కంపెనీలు ముందుకొచ్చినాయి. దావోస్ పర్యటన విఫలమైన బాగుందని ప్రతిపక్ష కలుగుతున్నాయి. కేటీఆర్ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడుతున్నారు. భారీ పెట్టుబడులు జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు విమర్శలు. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకనామిక్ మార్చడం లక్ష్యమని వెల్లడి. కాకపోతే మీరు పెట్టిన ఒక కంపెనీలలో బాగానే వచ్చినాయి కంపెనీస్. కామారెడ్డి కాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ శ్రీశైలం మాత్రం ఎంతవరకు ఉపయోగపడుతుంది ప్రజలారా? ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నం అధ్వానం అని వచ్చింది. మరి పేద విద్యార్థుల హాస్టల్ గురించి పట్టింపు లేదు. కంపెనీస్ కార్పొరేట్ అంటున్నారు. అమెరికన్ చెయ్యకు, ఆదుకో ఆకలితో ఉన్నవారికి. అమెరికా రాక చెయ్యకు, ఆదుకో ఆకలితో ఉన్న కడుపు లాంటి పేద విద్యార్థులను. రైట్, రాష్ట్రానికి భారీ పెట్టులు తేవడం చెప్పి బీఆర్ఎస్ కడుపుమంట అంటే ఇద్దరు పార్టీలు తట్టుకుంటారు తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక్కడ దోచుకొని లండన్లో దాచుకున్నారని మళ్ళీ అంటారు. మరి ఎవరు దాచుకుంటారో ఏందో మనకైతే తెలియదు. జనం అయితే చూస్తలేరు. జనానికి ఏది చెప్పినా ఓకే అంటారు. కొందరు రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టే విదేశాలు తరలిస్తే మేము విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వంలోని నేతల ఫార్ములా ఈరేస్ పేరుతో రాష్ట్ర ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలు తరలించారు. ఇక్కడ కొల్లగొట్టిన సొమ్ముతోనే లండన్లో పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు ప్రజల సొమ్ము కొల్లగొడితే మేము ప్రజల కోసం సొమ్ము తెస్తున్నాం. మేము రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తేవడం చూసి కొందరి కడుపు మంట ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్న డబ్బును లండన్ దోచుకొని తరలించారు. మేము రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, అధిక పెట్టుబడులు సాధించాలని దావోస్ వేదికలు ప్రయత్నం చేశాము. మంచిదే, ప్రజలకు ఉపయోగపడుతుందంటే మంచిదే. ఎంతవరకు ఉపయోగపడుతుందో సక్సెస్ అయినాక మాట్లాడదాం. అర్థమైందండి? ముఖ్యమంత్రి గారు సక్సెస్ అయినాక మంచిదే, మీరు చేసేది మంచిదైతేనే మంచిదే, ప్రజలు చూస్తారు కదా. నెక్స్ట్, ఇక్కడ త్రిష సూపర్ వియన్ ల్యాండ్ అనేది మనకు ఎటు చాలని ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. ఇంకో ఇంటి నిర్మాణానికి గరిష్ట పట్టణంలో ₹1,00,000 గ్రామీణ ప్రాంతాలు 72,000 చొప్పున కేంద్రం ఇస్తున్నది. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్కో డబుల్ బెడ్రూమ్ ఇంటికి పట్టణం సగటు 8 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో 6 లక్షలు వెచ్చించింది. ఈ లెక్క గడిచిన 8 ఏళ్లలో కేంద్రం విడుదల చేసిన 1,200 కోట్లతో 15,000 ఇండ్లు పూర్తి అయ్యేవి. కానీ గత సంవత్సరం ఆ నిధులు స్కీమ్లకు మళ్లించడంతో ఆ మాత్రం ఇండ్లు కూడా కట్టలేకపోయింది. తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎన్ని ఇండ్లు మంజూరు అవుతాయన్నది ఉత్కంఠ నెలకొంది. అర్బన్ పై ఇది కేంద్రం ఇచ్చే నిధులనాట ఇండ్లు కట్టేది ఎట్లా అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నది కూడా ప్రజలకు ఏం అవగాహన ఉండదు. మరి ఏమన్నది మనం దాన్ని వచ్చిన తర్వాత చూసుకొని మాట్లాడవలసిందే కోరుకుంటున్నాను.
ఓట్ల కోసమే రైతు భరోసా, ఎన్నికలు అయిపోతే మళ్ళా ఇయ్యరు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల ముందు ఒక్కసారే వేసింది, ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతుందని వ్యాఖ్య. నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్ఎస్ రైతు మహాధర్నా. ఓట్ల కోసమే రైతు భరోసా అంటే రైతు భరోసా ఏంది, రైతు బంధు ఏంది, అసలు ఏ భరోసా ఎక్కడ వస్తుంది, ఎవరికి పోతుంది, అసలు రైతులకేమో ఏం రాక మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరు చూస్తున్నాం. మరి ఏ ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది అన్నది ఆ దేవునికి ఎరకాలి. ఒకరిని విమర్శించొద్దు, ఏ రాష్ట్రం గురించి ఏ పార్టీ గురించి మనకు సారాంశాలొద్దు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి పథకాలు అందితే చాలన్న ముఖ్య ఉద్దేశంతో మనం చూసుకుందాం. పొద్దున హత్య, సాయంత్రం కల్లా బాడీ మాయం. మీర్పేట మర్డర్ కేసులో నిందితుడు గురుమూర్తి అరెస్ట్. టెక్నికల్ సైంటిఫిక్ ఆధారాలు సేకరించిన పోలీసులు త్వరలోనే నేరం రుజువు అవుతుందని చెప్పారు. మొన్నటి కుక్కర్లో పెట్టిరు అన్నది దాని కేసు ఇంక ఇన్వెస్టిగేషన్ జరుగుతుందట. దాని గురించి మేడిగడ్డలో అడుగడుగునా లోపాలే తేల్చి చెప్పిన ఐఐటి రూర్కీ అధ్యయనం. డిజైన్స్, మోడల్ స్టడీస్, జియో టెక్నాలజీ, టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేదు. ఐఎస్ కోడ్ ప్రకారం గేట్ల వద్ద జియో టెక్నికల్ స్టడీస్ నిర్వహించే బ్యారేజ్ 7 బ్లాక్లో 11 గేట్లుంటే 5 గేట్ల వద్ద టెస్టులు చేశారు. బ్యారేజ్కి ఫౌండేషన్ అయిన సెకండ్ ఫైల్స్ నుంచి సరిగ్గా నిర్మించాలని. నేను ఒక్కటే అడుగుతున్నా, ఏ పార్టీలు ఆ పార్టీకి ఖచ్చితంగా రాసుకుంటున్నారు. ఒకవేళ మంచిగా లేకుండా దాని మరమ్మతుల కోసం ఏమన్నా చేయండి, బడ్జెట్ కేటాయించి మంచి చేయాలి. ఇప్పుడు కట్టిరు కదా, మరి కూలకూడదామా దాన్ని? ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి చేయరా? ఎప్పటికి వేరెత్తు మీరు ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చారు కదా, అప్పు నిలవేసినప్పుడు చెయ్యండి. అధికారులని ఏదైతే బాగా స్ట్రాంగ్ ఉంటుందో, మీ హయాంలో కడెం ప్రాజెక్టు కట్టారు కదా కాంగ్రెస్ హయాంలో, అప్పుడే అదే విధంగా రూపం ఆపుకొని కాళేశ్వరం ప్రాజెక్టు, ఇక్కడ కడెం ప్రాజెక్టులో 12, 18 ఉంటాయి మొత్తం, కానీ ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇది మనకు సరిగా తెలియదు. అక్కడ అదే మరమ్మతులు ఏమన్నా ఉంటే పరిశీలించి దానికైనా మీకున్న నాలెడ్జ్తో, మీకు ఇంకంతకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా, విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చిన విధంగా విదేశాల నుంచి ఇంజనీరింగ్ తెప్పించి మంచిగా చేయండి. దీనికి కోట్లు వచ్చినప్పుడు దీనిని కొన్ని బడ్జెట్తో చేయలేరా? ప్రజలకు ఉపయోగపడాయా నీళ్ళు, రైతులకు ఉపయోగపడాయా? దీన్ని ఎప్పటికీ రాసుడేనా? 10 మందిలో పాము సావది రాజకీయ నాయకులారా. దయతలిసి ఇట్లాంటి పద్ధతి మార్చుకొని ఏదైనా ఉపయోగపడేదంటే చేయండి. దీన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప కాళేశ్వరం అని అక్కడ ఏమున్నది? మరి బ్రాజరైతే అయితే కట్టిరు కదా, అది గుర్తుంచుకోవాలి మీరు. ఎప్పటికీ ఇది అంటే తప్పది. ఎందుకంటే మీకు ఆ నాలెడ్జ్ ఉంటే చేసి, అరే భయ్ మీరు చేసిందని మేము మరమ్మతులు చేసాను అని అప్పుడు ఇరు పేపర్ స్టేట్మెంట్. అది చేయరు, ఇది చేయరు, అయ్యకు తాత తీత అన్నట్టున్నది మీ వ్యవస్థలు. హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంలో 2 మృతి, గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం. ప్రమాదం జరిగిన చోట 12 ఫీట్ల లోతులో కూరుకుపోయిన బాడీ. 3 రోజుల పాటు గాలించి మృతదేహాన్ని వెలికి తీసిన డిఆర్ఎఫ్ బృందాలు. యశోద ఆసుపత్రి చికిత్స పొందుతున్న వ్యక్తి కూడా కన్నుమూత. హుస్సేన్ సాగర్లో బోటు చేసిన దానిలో 2 చనిపోయారని చెప్తున్నారు. నెక్స్ట్ కడుపు మంట లేదు, కొడుపు మంట లేదు. మంచిదైతే అందరికీ మంచిది, లేదంటే లేదు. రెండు ఒకటే. ప్రజలను ఒకటే కోరుతున్నా, ఐటీ రంగం పెట్టుబడులు ప్రాజెక్టులు అంటున్నారు కాబట్టి ఐటీ రంగం తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ ఉన్నప్పుడు బాగుందా, శ్రీధర్ బాబు గారు ఉన్నప్పుడు బాగుందా? ప్రజలు తెలుసుకోవాలి, ఉద్యోగస్తులు తెలిసి ప్రజలకు తెలిసే విధంగా ప్రాజెక్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంతే. ఎందుకంటే మనము దేని గురించి ఎక్కువ చర్చించిన అవసరం లేదు. పిసిసికి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, హైకమాండ్ లిస్ట్ పంపిన రాష్ట్ర నాయకత్వం. చామల బలరాం నాయక్ ఖరార్. 3 పోస్టుల కోసం మాదిగ కోటలో కవ్వంపల్లి సంపత్ పేర్ల పరిశీలన. 4వ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో మహిళ. బీసీ కోటలో సరిత, సునీత 2 రోజులు అధికారంగా ప్రకటించిన పిసిసి చీఫ్. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు చేద్దామని సిపిపి అనుకుంటుందట, హైకమాండ్తో పంపిందట. హైకమాండ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టు. నేడు పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష. పెండింగ్ బిల్లులు, స్థానిక ఎన్నికలపై చర్చించే అవకాశం. వెలుగు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పంచాయతీరాజ్పై రివ్యూ చేపట్టనున్నారు. ఆ శాఖలో పెండింగ్ బిల్లులు, ఉద్యోగులు, సిబ్బంది పెండింగ్ జీతాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సెక్రటరియట్లో పిఆర్ హార్డీ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పిఆర్లో అభివృద్ధి పనులు, పెండింగ్లో బిల్లులకు సంబంధించిన రిపోర్ట్ రెడీ చేయాలని ఆదేశించారు. సీఎం రివ్యూకు పూర్తి సమావేశంగా హాజరు సూచించారు. హరీష్ రావును 5 వరకు అరెస్ట్ చేయొద్దు. ఎందుకు, దేని గురించి అట, ఏంది చూద్దాం. హరీష్ రావు నాట 5 వరకు అట అరెస్ట్ చేయకూడదని ఇస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఫిబ్రవరి 5 వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం జస్టిస్ కె లక్ష్మణ్ మరోసారి పొడిగించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పిఎస్కు తనపై నమోదు చేసిన కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేయాలని హరీష్ రావు పిటిషన్ చేశారు. పోలీసుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ వాదిస్తారని పబ్లిక్ ప్రాసిక్యూటర్
పల్లె నాగేశ్వరరావు చెప్పారు. దీంతో విచారణకు హైకోర్టు వచ్చే నెల 5న వాయిదా చేసింది. అప్పటి వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దని ఆదేశించి కాగా చక్రధర్‌పై అత్యాచారం, కిడ్నాప్ వంటి 11 కేసులున్నాయని, రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఫిర్యాదు చేశారని హరీష్ రావు అప్పటి ఇందులో ఎవరు దొంగ ఏందన్నది తెలుస్తలే. ఆయన మీద 11 అత్యాచార కేసులు అంటారు. నిన్న మేము 5 అంటే మరి తెలవాలి. అది జనానికి అర్థం చేసుకున్నప్పుడే బాగుపడుతుంది. ఆళ్ళు పర్సనల్ దాన్ని కూడా పబ్లిక్ పెట్టినట్టు పేపర్‌లో రాస్తున్నారు. మరి ఏ ఉద్దేశం మనకు అర్థం కాదు. ఇందిరమ్మ ఇళ్లను ఇసుకపై అధ్యయన కమిటీ నియమించిన సీఎం రేవంత్ రెడ్డి ఇసుక ఎట్లా సప్లై చేయాలో వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం. ఇందిరమ్మ ఇళ్లకు కోసం ఇసుక అన్నది ఎట్లా చేయాలన్నది చూద్దాం. ఇక్కడ ఇసుక మాఫియా కూడా దారుణంగా జరుగుతుంది. ఇంతకుముందు కాళేశ్వరం నుంచి వచ్చిందని ప్రతి ఒక్కటి వేలు చూపేది. ఈరోజు వెంకటాపురం మండలమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు కాన్స్టిట్యున్సీలో కూడా బాగా జరుగుతుంది. ఆ సరౌండింగ్‌లో రోడ్లు పోవడానికి కూడా లేదు. అది రాష్ట్రం బార్డర్ అయిందంటూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరు గుర్తించలేరు. దయతలిసి అటు పోయే ప్రయాణికులకు కూడా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దాన్ని తక్షణమే మరి ఏం చేస్తారు? దానివల్ల ఆ ఇసుక వల్ల ఎవరికి లాభము, ఎవరికి లబ్ధి అన్నది తెలియకపోవడం అన్నది గమనార్హం. మరి ఎక్కడికి పోతుంది? ఏం జరుగుతుంది అన్నది కూడా గుర్తించాలి. అది ప్రజలకు చెప్పేటట్టు కూడా సీఎం గారు మీరు ఒక్కరోజు కంప్లెయింట్ ఇవ్వండి. చెప్పండి ఒక్కరోజు. ఇక్కడ ఇసుక ఇక్కడికి తరలిస్తాం. కొన్ని వందల లారీలు ఉన్నాయి అక్కడ. అది మరి వేరే రాష్ట్రానికి గిట్టా పోతుందా? మన రాష్ట్రానికి గోదావరి పోయే ఇసుక అక్కడి మరి ప్రజలు ఏమంటలేరు అన్నది మనం చర్చనీయాంశం చేయవలసిన అవసరం. సరేనా? ఏం చేస్తారో చూద్దాం. విద్యార్థులను ప్రపంచంలో పోటీ పడేలా చేస్తాం. విద్యారంగంలో రూపాయలు 5,000 కోట్లు కేటాయించిన బట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో గురుకుల స్కూల్ నిర్మిస్తామని వెల్లడి. ఎందుకోసం నిర్మిద్దాం? ఉన్న స్కూళ్ళని చేద్దామన్నది లేదా బట్టి విక్రమార్క గారు? మధ్యాహ్నం భోజనం అధ్వానం. నిన్న పేపర్ స్టేట్మెంట్ చూసిర్రా? విద్యార్థులకు భోజనంను సరిగా లేక ఫుడ్ పాయిజన్ అయితే ఒక్కరోజు హాస్టల్ తనిఖీ చేసిన చరిత్ర ఉన్నదా బట్టి విక్రమార్క? ఈరోజు ఏ స్థాయిలో పెడతారయ్యా? విద్యార్థులు ప్రపంచంలో పోటీ పడేలా చేస్తాం. ఏ స్థాయికి చేస్తారని ఉన్నదానికి భోజనం పెడితే చాలు, మంచిగా విద్యను అందిస్తే చాలు. గత ప్రభుత్వం చేసిందని మేము ఇంకా చేస్తామంటే రేపు పేర్లు మార్చుకుందామని చేస్తున్నా, మా పార్టీ ఉండాలని చేస్తుర్రా? మీ పార్టీల కోసం ఉంటే ప్రజల సంక్షేమాలు వద్దా? ఇది కొట్లాడినట్టు ఉన్నది వ్యవస్థ చూస్తే. ఇప్పుడు ఏదో మిమ్మల్ని నిలదీసినట్టుగా మీరు ఇచ్చే పేపర్ స్టేట్మెంట్ ఆ విధంగా ఉన్నాయి. వాస్తవాలు మాట్లాడితే అదే విధంగా ఉన్నాయి. విద్యార్థి రంగానికి 25,000 కోట్లు కేటాయించాం. ఎక్కడ ఇచ్చిండ్రు విద్యార్థులకు? ఏ స్కూళ్ళకి ఇచ్చారో చూద్దాం. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో పోటీ పడేలా చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. విద్యారంగాన్ని బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయించామని చెప్పారు. చెన్నైలో మంగళవారం ఓ ప్రముఖ సంస్థ విద్యారంగంపై నిర్వహించిన సమావేశం ఆయన మాటలో తెలంగాణ గురుకుల వ్యవస్థ సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. అందులో భాగంగా యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా ఈ పాఠశాలలో అడ్మిషన్లు ఇస్తామని వెల్లడించారు. 25,000 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్లతో ఒక్కో పాఠశాల నిర్మిస్తున్నామని, క్రికెట్, ఫుట్బాల్ మైదానం తదితర సౌకర్యాలు ఉంటాయని, ప్రతి 15 రోజులకు ఒకసారి సినిమా ప్రదర్శించిన థియేటర్ కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీలు అవిస్తున్న స్కిల్స్ లేకపోవడంతో ఉపాధి కష్టంలో మారుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ స్థాపించిందన్నారు. కాగా ప్రజాస్వామ్యం, ఫెడరల్ వ్యవస్థ తమకు నమ్మకం ఉందని, కేంద్రంలో బలమైన సంబంధాలు ఉంటాయని కోరుకుంటున్నారు. అయితే విధాన పరమైన అంశాలు ఎప్పటికైనా పోరాడతామని వెల్లడి. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ కూడా కనిపించడం లేదని, ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో రాజకీయం తాము చేసేందుకు లేదని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపించారు. కేటీఆర్పై కేసు నమోదు చేశారని తెలిపారు. ఆయనపై శాఖపరమైన విచారణ జరుగుతుందని డిప్యూటీ సీఎం అన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు రెసిడెన్షియల్ అన్నది అది పెడదాం పక్కకు. వాస్తవానికి బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సైన్స్ స్కూల్ అన్నది ఏర్పడడం అన్నది మంచిది. ఎందుకంటే అది నేను చదువుకున్న స్కూల్ అని సైన్స్ స్కూల్ అన్నది ఇంకా గర్వం. రుక్మాపూర్ సైన్స్ స్కూల్ అన్నది మస్తు ఇప్పుడు మంచిగా చేసిరు. అట్లాంటి స్కూల్ పెట్టినా పర్లేదు అకాడమీలల్లో. ఇంకా కొన్ని చేసినా బెస్ట్. 25 కోట్లతో మరి ఏం చేస్తారు? 1,000 కోట్ల ఆట పెట్టిందని చెప్తున్నారు. బట్ ఇక్కడ ప్రతిపక్షం కనబడతలేదని చెప్పారు. ఇంకొక ముచ్చట ఇక్కడ మనకు రావాల్సింది, ఈ డబ్బు పెట్టుబడి మనకు వద్దు, అయితే మంచిగా ఇంటిగ్రేటెడ్. బట్ ఇక్కడ ప్రతిపక్షం కాదు, ప్రజలల్లా కనీసం అప్లికేషన్ చేస్తే ఫస్ట్ అధికారుల పరిస్థితి కనుక్కోండి. బట్టి విక్రమార్క అధికారులకు ప్రజలు అప్లికేషన్ ఇస్తారా? ఆర్గ్యాంటీలు ఆగం చేసిరని. ప్రతిపక్షం కాదు, ప్రజలు ఎలగొడుతుర్రు, ఊళ్ళల నుంచి ఎలగొడుతుర్రు. కాంగ్రెస్ ప్రతిపక్షం కాదు, ప్రజలకు వచ్చే అవకాశం లేదని ఒకసారి పార్టీ గురించి ఆలోచించండి. పేపర్ స్టేట్మెంట్ కాదు. మేడిగడ్డలు అడుగడున్న లోపాలే, ఏ లోపమున్నా సవరించండి, మంచి పద్ధతి. వీళ్ళు చేస్తే అది చేసినామని అది చేసి దానివల్ల కొన్ని వాటర్ అయితే వస్తున్నాయిగా, సప్లై పోతుందా? మరి ఏమన్నా ఏసీనాలు ఏమైనా డ్యామేజ్లు ఉంటే దాన్ని మంచిగా చేయించండి. ఇప్పుడు మీకు విదేశాల నుంచి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి అన్ని సర్కిల్ ఉంది కదండి. అదేవిధంగా నాణ్యమైన ఇంజనీర్లను తీసుకొచ్చి పెట్టండి, కానీ పేపర్ స్టేట్మెంట్లకి అంకితం చేయకండి. దయతలిసి తెలుగు చదవలేరు, లెక్కలు చేయలేరు. ఆశ సర్వే వెల్లడి. రాష్ట్రం విద్యార్థుల నైపుణ్యత అంచనా వేసేందుకు చేపట్టిన యాన్యువల్ స్టేటస్
ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్టర్ విషయం ఏంటంటే 29 రాష్ట్రాలు 17,1997 గ్రామాలు సర్వే చేసి మన రాష్ట్రంలో 262 బడుల్లో సర్వే చేపట్టిన సర్వే ప్రకారం 1వ తరగతి పిల్లలు 30% మందికి తెలుగులో కనీసం ఒక అక్షరం కూడా చదివే స్థితి లేదు. 8వ తరగతి పిల్లల్లో 1 మందిది అదే స్థితి. 8వ తరగతి విద్యార్థులు 7% పైగా అక్షరాలు గుర్తించడం లేదు. ఆ క్లాస్ స్టూడెంట్లు 22% మంది 1వ తరగతి పుస్తకాలు చదవట్లేదు. 2వ తరగతి పుస్తకాలు 56% పైగా విద్యార్థులు. అబ్బబ్బబ్బా! వాస్తవాన్ని బట్టి విక్రమార్క గారు మీరు కార్పొరేట్ రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ దేకండి. బంద్ పెట్టి ఫస్ట్ ఆ బడ్జెట్ ఏదైతుందో మళ్ళించి ఉన్న స్కూల్ అని ఇక్కడ పేపర్ చూడండి, తెలుగు చదవడం వస్తలేదట, లెక్కలు చేస్తలేదట. జీతం ఇస్తున్నాం కదా మన ఫండ్స్తోని ఉపాధ్యాయులకు గవర్నమెంట్ స్కూల్లా. అవి ఇచ్చే జీతంలలో నువ్వు అడుగు 25 కోట్లు డబ్బులు వేస్ట్ చేయకిగా ఈ ఉన్న విద్యార్థులను సక్కదించు. అదేదో ఇంటి ముద్ద ఉన్నట్టున్నదా 25 కోట్లు అయితేందో సగం పెట్టి అక్కడ విద్యార్థులకు ఇప్పుడు ఇచ్చి ఉద్యోగాలకు ఇస్తున్నావు కదా, స్టాండర్డ్ లేకుంటే ఒకసారి ఇన్స్పెక్షన్ చేయి. విద్యాశాఖకు ఇప్పుడు ఎవరు లేరు కదా, సీఎం అండ్ డిప్యూటీ కదా. మీరు ఒక్కసారి పోయి ఏ స్కూల్లో అయితే ఖచ్చితంగా చెప్తున్నారు ఆయన ఉద్యోగాల నుంచి తీసేయండి, మంచి ఉపాధ్యాయుని నియమించి ఇంకో 1000 రూపాయలు సాలరీ ఎక్కువన తక్కువన కేటాయించి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటట్టు చూడు. ప్రైవేట్ స్కూళ్ళకు శ్రీ చైతన్య నారాయణకు కార్పొరేట్ వ్యవస్థకు దండం పెట్టి దండేసినట్టు ఏకండి. పేదవాళ్లకు రెసిడెన్షియల్లల్లా ఉచితంగా లభించేది బీసీ మైనార్టీ కానీ, ఎస్సీ గురుకులాలు కానీ, ఎస్టీ ట్రైబల్స్ కానీ అట్లాంటి స్కూళ్ళల్లో నాణ్యంగా ఉన్నదా లేదా విద్య అన్నది చర్చించి కమిషన్ పెట్టి కమిటీ వేయండి. కానీ ఇట్లాంటి పేపర్ స్టేట్మెంట్ లేకర్రి దయతలిసి పొలిటికల్ వ్యవస్థ ఉద్దాం. గోదావరి ప్రొటెక్షన్ వాల్కు రీడిజైన్. మంగపేట తీరం వద్ద రక్షణ చర్యలపై మంత్రులు ఉత్తమ్ సీతక్క రివ్యూ. ఫ్లాట్ బ్యాంక్స్ నిర్మాణం గతంలో 250 కోట్లతో ప్రతిపాదన అంతా ఎందుకు అవుతుందని ప్రశ్నించిన మంత్రి ఉత్తమ్ రివ్యూ చేయాలని ఆదిత్యనాథ్ దాస్కు బాధ్యతలు. అంతెందుకు అవుతుందని వీళ్ళకి కాళ్ళకింత ఎవరికంత సొమ్ము అన్నట్టున్నది తప్ప ఎక్కడేం లేదు. తెలంగాణ ప్రకృతి వనంగా మారుస్తాం, త్వరలో ప్రత్యేక టూరిజం పాలసీ తీసుకొస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక టూరిజం ఉన్నది టూరిజం చేస్తే సరిపోతుంది. టెంపుల్ ఎకో హెల్త్ టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టినాం. రైతులు 3 ఏళ్ల వరకు మొక్కలు పెంచితే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామని వెల్లడి. రంగారెడ్డి జిల్లాలో ఎక్స్పీరియన్స్ పార్క్ ప్రారంభం. టూరిజం పెడతామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంటారు. తెలంగాణకు ప్రకృతి వనంగా మంచిదే, మరి మొక్కలు నాటితే మొక్కలు పెంచితే మేమే కొంటాం. రైతులు ఎక్స్పీరియన్స్, మరి రైతులు ఏమంటారో చూసుకోవాలి కదా. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మాకు ఎకరాల కొద్ది, కానీ వాళ్ళు కొనుక్కుంటారు అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉంటే కొనుక్కుంటారు, లేదంటే కొనరు. మరి మీరు కొంటారా? రైతులు పెంచాలంటే మరి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటానికే అప్పులు చేస్తారు. అప్పులు వెళ్ళినోడు ఊరు పెట్టుకొని వస్తారు. మరి ప్రజల గురించి ఆలోచించాలి కదా. ప్రజల్లో నాయకులు ప్రజలకు ఉపయోగపడంగా చెప్పాలి సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్వి మతిలేని మాటలు. వి రామచంద్ర నాయక్ ఫైర్. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 10 ఏళ్ళు కుటుంబ పాలనతో తెలంగాణ 50 ఏళ్ళు వెనక్కిపోయిందని ప్రభుత్వ వి రామచంద్ర నాయక్ ఆరోపణ. మంగళవారం సీఎల్పీ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడు కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ వెంటనే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి జీతగాడిలా మారడం ప్రవీణ్ కుమార్పై ఇప్పటి వరకు జనంలో ఉన్న గౌరవం ఇలాంటి చేష్టలకు పూర్తిగా పోయిందని దళిత గిరిజన బహుజన హక్కుల పోరాడుతున్న ప్రవీణ్ కుమార్ చివరికి ఎంపీ సీట్ కోసం బీఆర్ఎస్ చేరారని విమర్శించారు. ఫామ్ హౌస్ గోడలు బద్దలు కొడతానని ఆయన ఇప్పుడు అక్కడే ఉండి గండిస్తున్నా అంటే నాకు ఒక్కటే, పొలిటీషియన్స్ ఈ పార్టీ ఉన్న వాళ్ళు ఆ పార్టీ పోతారు, ఆ పార్టీ ఇట్లా తిట్టుకోవడం అన్నా సరికాదు. మళ్ళీ అందరూ ఒక్కటే అవుతారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఒక్క పార్టీలో ఉన్న నాయకులు అయితే ఎవరు కనబడతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన సీఎం రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఒకప్పుడు టీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ ఒక్కొక్క విజువల్స్ విన్నాం. ఒకప్పుడు కాంగ్రెస్ను విమర్శించిన క్యాండిడేటే ఈరోజు సీఎం. ఈ విధంగా ఉన్నాయి రాజకీయ నాయకులు. అంతే పిచ్చోళ్ళని చేయడం అన్నమాట. మీరు ఒక్కొక్క పార్టీలలో కలుస్తారు. మన ఫంక్షన్లో అయితే అందరూ ఒక పార్టీ వాళ్ళు కలుస్తారు, ముందటనేమో తిడతారు, లాస్ట్కి కలుస్తారు. ఇట్లాంటి విమర్శలు మీరు బద్ధశత్రులు కాదు, ఇట్లా తిట్టుకోవద్దు. నీకేమైనా పాలిపాగలు ఉన్నాయా? నీకేమైనా ఇచ్చేది ఉన్నదా? తర్వాత మీరు అందరూ ఒక్కటి ప్రజలు పిచ్చోళ్ళని చేసుడా. కాంగ్రెస్ షాంపిల్ సర్కార్ ఏ స్కీమ్ అయినా 1-2 చోట్లే అమలు చేస్తున్నారు బుర్ర నర్సయ్య గౌడ్. వాస్తవం ఇది. స్కీమ్ అన్నది షాంపిల్ సర్కార్. వాస్తవానికి 200% ఈయన కరెక్ట్ మాట్లాడుతున్న ఎవరో చూద్దాం. కాంగ్రెస్ది షాంపిల్ సర్కార్ ఏ స్కీమ్ అయినా 1-2 చోట్ల అమలు చేస్తున్నారు బుర్ర నర్సయ్య గౌడ్. తెలంగాణ అయితే 1-2 ఏంటంటే ఒక మండలానికి ఒక గ్రామం అని మొన్న చెప్పారు. ఇందిరా మిల్లాండ్ అంటే షాంపిల్ రైతుల కేసే మొత్తం వేయకుండా సగం. అది ఇప్పుడు బడ్జెట్ లేదు నాయన, నేను ఇచ్చిన మాట గిదని చెప్పుర్రి. ఉన్న వాస్తవాలు మాట్లాడు. మరి చెప్పే లేదా? ఇస్తాం లాస్ట్ కష్టం. ఇది ఉన్నది వ్యవస్థ.
న్యూఢిల్లీ తెలంగాణలో కాంగ్రెస్ శాంపిల్ సర్కార్ అని బీజేపీ నేత బుర్ర నర్సాయి గౌడ్ మండిపడ్డారు. ఏ పథకమైనా 1-2 చోట్ల మాత్రమే అమలు చేస్తున్నారు. 5 ఏళ్లలో రావాల్సిన వ్యతిరేకత సీఎం రేవంత్ రెడ్డిపై ఏడాదిలోనే వచ్చిందని విమర్శించారు. వాస్తవం 100% కరెక్టే. రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కింద ఇండ్లు కావాలంటే మోడీ పేరు పెట్టాలని సూచించారు. రేషన్ కార్డులపై కూడా మోడీ పేరు పెట్టాల్సిందే అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల పోటుల కారణంగా నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వాస్తవం సెంట్రల్ నుంచి వస్తుంది కాబట్టి మా ఓడి పెడుతుంది కాబట్టి అలా ఫోటో వాళ్ళు పెట్టమంటారు. నీ ఫోటో అంటే నీ రాష్ట్రంలో ఉన్నావు కానీ నాకు నేను సీఎం కావాలి, నేను పిఎంగా నేను మంత్రులు కావాలని మీ పేరు పెట్టాలి. అందుకే ఫోటోల మధ్య విమర్శలు జరుగుతాయి. ఏం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళతో మా పేరు గుర్తుంటే మేమని. కాకపోతే వచ్చేటాడు సెంట్రల్ గవర్నమెంట్ పనులు వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు. పైసలు వచ్చిందంటే నా పేరు ఉండాలిరా అన్నట్టు ఉన్నది వ్యవస్థ. అంతే, అందులో ఏం లేదు. పద్మ అవార్డు పైన కావాలంటే రాజకీయం. బీజేపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అట ఇట్లా అంటారు. నెక్స్ట్, రూపాయలు 2 కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్స్ కాల్చివేత. అబ్బబ్బబ్బబ్బా, ఇది చూడాలి, ఇది మనకి ఇంపార్టెంట్. యువతకు మత్యకు బానిస కావద్దు అంటే ఖచ్చితంగా ఎన్డీపీఎస్ కేసులు అంటూ కానీ ఇవి కానీ డ్రగ్స్ మాఫియా కానీ మెడికల్ షాపులలో ఫార్మసీ లేకుండా నడిచే మెడికల్ షాపులు కానుంచి మూసివేసినప్పుడు బాగుపడుతుంది. పర్మిషన్ లేని ఫార్మస్యూటికల్ కంపెనీ తగలబెట్టాలి, అప్పుడు బాగుపడుతుంది. ఏడీలు, డిఐలు, డీసీఏ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ పనిచేయాలి. ప్రతి ఒక్కటి స్పెషల్ డిపార్ట్మెంట్ వేసి హెల్త్ మినిస్టర్ గారు దాని మీద స్పందించాలి. ఏం జరిగిందో చెప్తాం. 872 కేజీలు మాదక ద్రవ్యాలు దహనం. సైబర్ టీజీ న్యాబ్ అధికారులు కలిసి పట్టుకున్న 872 కేజీల నార్కోటిక్ డ్రగ్స్ను డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆఫీసర్ శుక్రవారం ధ్వంసం చేశారు. దగ్ధం చేసిన డ్రగ్ విలువ 2.25 కోట్లు ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నందిగామ మండలం ఎదుగుల గ్రామంలో ఉన్న డీజే మాల్ డబ్బా కాల్చేసిరాట పట్టుకొని డ్రగ్స్ 37 కేసులు నమోదు చేసిరాట. దయతలిసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా చర్చ చేయండి. యువతకు బానిసం కాకండి మత్తుకు. ఓట్ల కోసమే రైతుల భరోసా. నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్ఎస్ రైతు మహాధరణ. ఎన్నికలు మళ్ళొస్తుండటంతో ఇదంతా ఘర్షణ. మోసాలు బయట పెడతాం ధర్నా అడ్డుకున్నారు. మోసాలు బయట పడతారో మరి ఎవరిది ఏందన్నా మనకు. నల్గొండలో కేటీఆర్ది కామెడీ షో. వీపు బీర్లా ఇలా ఈయన మరి షో చేస్తే మరి ఈయన కామెడీ అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళు తిట్టుకుంటూ విమర్శలేనా? ప్రజలకేమైనా ఉంటుందో? ప్రజలు అది ఎట్లా గుర్తుంచుకోవాలి? మనం కంపోజిషన్ 2 చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాగాలేదు అనుకో, హరీష్ రావు ఉన్నప్పుడు బాగుందా, ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నప్పుడు బాగుంది. ఇట్లా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాగున్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి గారు బాగుంది, ఇట్లా కంపోజ్ చేసుకోవాలి. ప్రజలారా మనకు తెలియని వాళ్ళం కాబట్టి మనం పిచ్చోని చేతికి రాయించినట్టు మనం ఓటు ఎవరికి పడితే వాళ్ళకి వేస్తున్నాం. టక్కన పోయి కూర్చున్నాడు. తర్వాత ఇగో వీళ్ళ నీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళు లాస్ట్ కాస్త ఒకటే అవుతారు. మళ్ళీ దాన్ని దారుణంగా ఉంటుంది. రాజకీయ నాయకులతో ప్రమాదం. ఐఐఎంసీ భూమి కేటాయింపు కేసులు తీర్పు వాయిదా. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ అబిటేట్ అండ్ మీ డిసిషన్లో 5 ఎకరాల భూమిని కేటాయించాలని సవాల్ చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు వాయిదేసిందట. దాన్ని వద్దు. చకాచక సన్నాల మిల్లింగ్. ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్న బియ్యం. నాకు ఒక డౌటు, చకాచక సన్న మిల్లింగ్ అని రాసి పేపర్ రాసిన వాళ్ళు ఎవరో కానీ కరెక్ట్ చెప్పాలంటే ఈ సంవత్సరం ఎంత సన్నపర్లు కొన్నారు రాష్ట్రంలో, ఎంతమందికి ఉన్నాయి రేషన్ కార్డులు, ఎంతమందికి మనం బియ్యం ఇవ్వాలన్న ఒక క్లారిటీ ఉన్నదా అండి పేపర్ రాసిన అతనికి? ఏంది చకాచక రేషన్ కార్డులపై సన్న బియ్యం, సకాచక సన్నాల మిల్లింగ్ ఆట. సన్నాల మిల్లింగ్ అంటే స్టిమ్ చేసి ఇస్తారన్నట్ట దొడ్డు రైస్ని. మీరు కొన్నది అంతకుముందు సీతకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అంటే దొడ్డు బియ్యం మంచిగా దొరికితే మరి సన్న బియ్యం పెట్టుమని ప్రభుత్వం మంత్రి కాకముందు అన్నారు అక్కగారు. మీరు పదవికి వచ్చి మంత్రి అయిన తర్వాత దొడ్డు బియ్యం మళ్ళీ అన్నారు. మరి ఇప్పుడు మన దగ్గర సన్న బియ్యం ఉన్నది అంతగానో, రైతులు సన్న బియ్యం పట్టించారో రైతు వ్యూస్ కనుక్కుందాం. రైతుల దగ్గరికి పోయి చేయాలి మనం ఏదైనా. రైతులారా మీరు మంచిగా వీడియోలు చూడాలి, మీరు అప్డేట్ కావాలి. మనం ఎందుకంటే వెనకటి కాలం మనుషులం కదా, మనకు కొంత అర్థం కాని వ్యవస్థ, అమాయకుని అట్టడంగా ముచ్చేస్తారు అన్నట్టు. అట్లా రాష్ట్ర సర్కారు పేద వర్గాల రేషన్పై ఎవరైనా పేద సెంటిమెంట్ తప్ప ఎవరికి ఏమి హెల్ప్ చేయాలండి. ఎంత నాకు బాధాకరమే, ఎందుకంటే చిన్న స్థాయి నుంచి వచ్చినాం. ఇగో ఉస్మానియా దవాఖానకు అన్ని సలవతులతో కొత్త బిల్డింగ్స్. ఇది ఒక మంచి న్యూసే, బట్ అవుతుందా కాదా చూద్దాం. పొరపాట్లకు తావు లేకుండా భవనాల నిర్మాణం. దామోదర్ 30 కన్నా సీఎం చేతుల మీదే శంకుస్థాపన. ఏర్పాటుపై రివ్యూ చేసిన హెల్త్ మినిస్టర్. బాగుంది, ఇది ఇట్లాంటిది చేయండి. ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్మెంట్ చేసినాం అంటే ఎన్ని కోట్లని పెట్టి, మరి ఈడే కోట్లని పెట్టరా? ఇగో అన్నిట్లో కోట్లు పెట్టింది. ఎంతోమందికి రాష్ట్రంలో ఉపయోగపడే హాస్పిటల్స్, దీని మీద కోట్లు పెడితే తప్పులేదు. ఎక్కువ వసతులు పెట్టండి వాళ్ళకి, వాటర్, ఫుడ్ అయినా మిగిలిన డొనేషన్లు, క్యాంటీన్ల టాబ్లెట్లు వస్తున్నాయి అన్ని రకాలు, ఇట్లాంటివి చూడాలి. చూద్దాం. ఉస్మానియా దవాఖాన కొత్త భవన నిర్మాణంపై చిన్న పొరపాటును కూడా
తావు లేకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజన్ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో మంగళవారం ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనానికి డిజైన్లు, శంకుస్థాపన ఏర్పాట్లపై మంత్రి సమీక్ష చేశారు. గోషమాల్ ఈ నెల 31న ఉస్మానియా నూతన భవనాన్ని నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని, కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. పేషెంట్లు, డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు, ఇతర స్టాఫ్ను దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు, భవనాలు అందుబాటులో తీసుకువస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. కొత్త ఉస్మానియా హాస్పిటల్ ప్రజలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు. వాస్తవానికి తొందరగా చేయండి, స్థితిలో వ్యవస్థ ఉంది, అన్ని రకాల మందులు వచ్చేటట్టు చూడండి. దయతలిసి దామోదర్ రాజనరసింహ గారు, ఇది మంచి నిర్ణయాలు. ఇట్లాంటివి చేస్తే గుడ్. SC/ST ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీ ఆవిష్కరణ మల్లు రవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల అనుగుణంగా విద్యుత్ ఉద్యోగాలకు సాగన నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి అన్నారు. మంగళవారం తెలంగాణ స్టేట్ SC/ST ఉద్యోగాలకు ఏదెక్కనో ఏందో కథ, మాకెందుకు. పెండింగ్ జీతాలు చెల్లించాలి. PR డాక్టర్లకు SRDO ఉద్యోగాలు జేఏసీ వినతి. పెండింగ్ ఛార్జీలు అంటున్నాను. CPM రాష్ట్ర కార్యదర్శి జన్ వెస్లీ తొలిసారి దళితుడిని అవకాశం. 60 మందితో కొత్త కార్యవర్గం ఏకగ్రీవం ఎన్నిక. CPM పార్టీ కంటూ జరిగిందట. రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి. ఎరువులకు పంపిణీపై మార్క్ ఫెడ్ ఆఫీసర్ల మంత్రి తుమ్మల ఆవేశం. తుమ్మల రైతులకు ఇబ్బంది కావద్దని చూస్తున్నారు. మంచి పద్ధతే. ఎన్నో సరుకులు వచ్చినట్టు రైతులారా, దీన్ని చూద్దాం ఒకసారి. ఎరువులు పంపిణీపై రైతులకు ఇబ్బందులు, సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్న అధికారులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా ఎరువులు ఉన్నాయని స్పష్టం చేసి మంగళవారం సెక్రటరియట్లో మార్క్ ఫెడియాక అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఎరువులు పంపిణీ జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. పొరపాటున తవ్వివ్వడంకుండా ప్రణాళికబద్ధంగా రైతులు అందేలా సరైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగానికి ఏదైతే మంచిగా అందితే మంచిదే. ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారులు సంఘం డైరీ ఆవిష్కరణ. పొద్దున హత్య, సాయంత్రం కల్లా బాడీ మాయం. ఈయన టెక్నికల్ క్యాండిడేట్. మన జరిగిన కుక్కర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బోతులు తిడుతున్నారు, తప్పించండి. BRM మెంబర్ సెక్రటరీ అందలపై CW ఫిర్యాదు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇక బూతులు తిడతాను, తప్పించండి అంటే ఏం చేస్తారు మరి. నాగోబ జాతర షోరు. గిరిజనులకైనటువంటి గొప్ప జాతర ఇది. మంచిగా చేసుకుంటున్నారు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా. ఇంతకుముందు చెప్పినట్టు గంగా జలం అన్నట్టు వారి యొక్క కుల సంప్రదాయాలక. రైతులు ఎవరైనా పోవాలని అనుకున్నారు, పోయి చూడండి. కొత్త కోడల్లో బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయట. మంచిగా పూజ సామాగ్రి ఆలయ వెళ్తున్నాం. మోస్తరు ఆడపడుచులు, కోడన్లు వెళ్ళి చూడండి, మంచిదే. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న విడుదల. 10 నెలల తర్వాత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. చంచల్గూడ జైల్లోనే ప్రణీత్ రాధాకిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది బాగా వైరల్ అయింది అప్పుడు. మరి పొంగులేటి అనుచరులు ఫోన్ కూడా ట్యాపింగ్. పొంగులేటి అనుచరులు ఈ కేసు జైలుకు పోయిన అతను రిలీజ్ అయ్యారట 10 నెలల నుంచి. చూద్దాం. పొంగులేటి అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్. ఈ కేసులో 2 ఛార్జిషీట్ దాఖలు చేసినందుకు సీట్ దర్యాప్తు ముమ్మరం చేసి ఇందులో సాంకేతిక అధికారులు సేకరణ. ఇందులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మండల స్థాయి కాంగ్రెస్లో ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరు చరిత్రలు తెలుసుకుంటూ లాస్ట్ కత్తి రాజకీయాలని. ఎటు చాలని ఆవాస్ యోజన సగం మందికి ఇస్తే ఆవాస్ యోజన. బీజేపీ వాళ్ళు ఏమో మోడీ ఫోటో పెట్టాలి, కాంగ్రెస్ వాళ్ళేమో ఇందిరమ్మ పెట్టాలి. ఎవరి ఫోటో ఏది లేకుండా పేదోని పేరు అయితే రాయారు. UPS రద్దు కోసం మార్చి 2న చలో ధర్నా చౌక్. UPS అబ్బబ్బా ఏంది. CPSEU స్టేట్ ప్రెసిడెంట్ స్థిత ప్రశ్న. కేంద్రం తీసుకొచ్చిన యూనిఫైడ్ స్కీమ్ UPS విధాన వ్యతిరేకంగా మార్చి 2న హైదరాబాద్లోని ధర్నా చౌక్ ధర్నా నిర్వహించనున్నట్లు ఎంప్లాయీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు. కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విధానాన్ని UPSను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి డిమాండ్ చేసి మంగళవారం హైదరాబాద్లోని హ్యాబిట్స్ బీమా భవన్లో CPS ఉస్మానియా తరలింపుపై వివరణ ఇవ్వండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఉస్మానియా ఆసుపత్రి తరలింపునకు సంబంధించిన వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఆసుపత్రి తరలింపును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వివరించాయి. ఈ మేరకు పిటిషన్ న్యాయవాది చేసిన అభ్యర్థనకు తోసిపుచ్చేందుకు ఉస్మానియా ఆసుపత్రి భవనం శిథిల వ్యవస్థ చేరడంతో గోషమాల్ పోలీస్ స్టేడియానికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని
సవాల్ చేస్తూ గౌలిగూడ చెందిన ఆనంద్ గౌడ్ పిటిషన్ వేశారు. దీన్ని జస్టిస్ బి విజయశ్రేణి మంగళవారం విచారించారు. ఆసుపత్రిని తరలించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయం అని తమ జోక్యాన్ని ఆస్కారం అవుతున్నారు. ప్రభుత్వం కౌంటర్ వేయాలని ఆదేశించారు. ఉస్మానియా తరలింపుపై మనోడు కోర్టులో వేసారు. డివైడర్ ఢీకొని స్కూటీ, 3 మైనర్లు మృతి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ పైన ఘటన. షాబుహో మీరాజ్ ప్రార్థనలు ముగించుకొని వెళ్తున్న ప్రమాదం, చనిపోయినట. అడవి భూమిని డిఎన్ఓడిపై చేసే అధికారం కలెక్టర్ ఉందా? అయ్యో, అడవి భూమిని డిఎన్టీపై చేసే అధికారం కలెక్టర్కు ఉందా? ప్రైవేట్ వ్యక్తులను పట్టాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు. ప్రశ్నించిందట, మంచి పద్ధతి. మరి కోర్టు ఏదైనా కరెక్ట్గా మాట్లాడుతుంది. వేర్వేరు రోడ్డు ప్రమాదం, 2 స్టూడెంట్లు మృతి. స్కూల్కి వెళ్తున్న 10 ఏళ్ల చిన్నారి ఢీకొని లారీ. చనిపోయారు జూబ్లీహిల్స్లో. హుస్సేన్ సాగర్ ఘటనలో 2 మృతి. ఇందాక చదివినాం. నెక్స్ట్, మంచిర్యాల మాట్లాడుతున్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్. కలం స్ఫూర్తితో శాస్త్రవేత్తలు ఎదగాలి. డిఆర్డీఓ కలం స్ఫూర్తితోనే శాస్త్రవేత్తలు ఎదగాలని మంచి ఆలోచన. మనోడు కూడా మంచి సైంటిస్ట్ సార్ గారు కాబట్టి అదే విధంగా ఎదగాలన్నది మంచి పద్ధతే. మైనింగ్ బిజినెస్లోని సింగరేణి వ్యాపార విస్తరణ దిశగా సంస్థలు ఫోకస్. దేశ విదేశాల ఖనిజాలు మైనింగ్ బిజినెస్లకు ప్రధానంగా చేస్తున్నారట. మరి మైనింగ్లలో కూడా పోయిన బాధితులను కూడా పట్టించుకోండి. పేపర్ స్టేటింగ్ తల్లి సింగరేణి లెక్క కలిసే చుట్టుపక్కల కూడా గడిపించుకోండి దయతలిసి. వన్యప్రాణులు దత్తత తీసుకున్న మంత్రి హన్మకొండ. వన్యప్రాణులపై మక్కువతో రాష్ట్ర అధికార దేవాదాయ పర్యటన శాఖ కొండ సురేఖ దత్తత తీసుకున్నారట. మంచిగా. దేశంలో తొలిసారి మితల్ ఉత్పత్తికి ప్లాంటు. కూలీల ట్రాక్టర్ బోల్తా 6 గాయాలు. ఖమ్మం జిల్లా నర్సింహుండగూడెం వద్ద ఘటన. ట్రాక్టర్ బోల్తా పడి 6 స్వల్ప గాయాలైన కింద పడ్డదట. యువతి మోసగించిన కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలు. ఎవరయ్యా? ఆసిఫాబాద్ ప్రిన్సిపల్ సస్పెన్షన్ కోర్టు జడ్జి తీర్పు. యువతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్న కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ₹50,000 జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవి రమేష్ మంగళవారం తీర్పు ఇచ్చారు. సిఐ బుద్దేస్వామి తెలిపిన ప్రభాకర్ రిబ్బన మండల ఖైరిగూడ గ్రామానికి చెందిన యువతి తన భర్తతో విడాకులు తీసుకొని పుట్టింట్లో ఉంటుంది. ఆమె అన్న వద్దకు అతని ఫ్రెండ్ అదే మండలం దగ్గపు గ్రామానికి చెందిన జక్కుల శివకుమార్ వెళ్తుండేవాడు. దీంతో ఆమెకు పరిచయం పెంచుకొని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లోబర్చుకున్నాడు. యువతి ఇక్కడ అమ్మాయి మోసం చేసిందంటే 20 సంవత్సరాలు అట. జీవితం కథ. ప్రజలు రాకపోవడంతో ఖాళీ కనిపిస్తాం. కొంచెం భద్రత నడుమ ప్రజాభిప్రాయ సేకరణ. రామగుండం ఎన్టీపీసీలో ప్లాంట్ విస్తరణకు ఇది ప్రతిపక్షం కాదు, ప్రజలే లేరు, పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని అర్థం. నగరంలో కుల బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలకు 9 నెలల కులానికి దూరం పెట్టిరు. ఈ కుల బహిష్కరణ ఏందన్నట్టు ఇంకెనకటి సంప్రదాయాలు ఓవా? పెద్ద మనుషులు ఆవేదం అంటే కలిసి ఉండండి వీలైతే. ఎవరికైనా బాధలు ఉన్నప్పుడైతే పట్టించుకొని కులాలు ఉన్నాయి. ఏదైనా చిన్నగా అయితేనే ఇట్లా వెలివేసురు. ఇట్లాంటి చాలా ఉండర్థం. ఇట్లాంటి జరగకుండా చూసుకోండి. ఇది ఎక్కడ జరిగింది? నెక్కొండ అట, వరంగల్ జిల్లా. అప్పట్లో కూతురిని ప్రేమించండి అని యువకుడు గొంతు కోసిండు. కూతురిని ప్రేమించిండని యువకుడు గొంతు కోసిండు. భయంతో వేసుకొని విద్యార్థి సూసైడ్. హన్మకొండల శ్రీనివాస్ కాలనీ అట కూతురిని ప్రేమించిండని తప్పకన కోసిపడేసినట్టు. బ్యాంకులు భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్. పాపికొండలు ఎవరైనా వెళ్తే భద్రాచలంలో చూడండి, మంచి టూరిస్ట్ ప్లేస్. నకిలీ టికెట్లు దందా. అక్కడ దంద నడుస్తుంది అట. మరి తెలంగాణ బోర్డు టూరిజం పాపికొండ సెంట్రల్ బుకింగ్. భద్రాచలంలో మంచి టూరిస్ట్ ప్లేస్ అంటే ఇదే. పాపికొండలు కానీ పర్ణశాలలు కానీ మంచి దేవాదాయ టెంపుల్. ఎంత పెట్టిందో చూద్దాం. ₹900 ఉన్న టికెట్ను 2000 అంటగడుతున్న దళారులు. ఇష్టారాజ్యంగా వెల్లడేసే కౌంటర్లు. వాస్తవానికి టెంపుల్లో దోపిడీ బాగా జరుగుతుంది. 10 అంటే 20, 20 అంటే 30, 30 అంటే 40 అన్నట్టు ఉండి లేచిందే కాక మాకు కూడా వేయాలంటారు. వేములవాడలు చూసుకున్నట్టయితే వాగనం పూజారులు వసూలు చేసేటట్టున్న పైసలు వేయకుండా పర్ఫెక్ట్గా చూడరు. విఐపీలకు ఒక తీరు ఉంటుంది, విఐపీ లేని ప్రజలకు ఒక తీరు ఉంటుంది. ప్రజల సొమ్మే కదా అండి. కొంచెం మంచిగా చూడండి. దేవుని దగ్గర ప్రేమతో వస్తారు. ఇబ్బంది పెట్టకండి ప్రజలకు. ఇట్లాంటి బోటింగ్లు కూడా ఇంతకాడికి తీసుకోండి. మీకు జీతాలు రాకుండా బంద్ చేయండి. కానీ ఇట్టం వచ్చినట్టయితే పాపం ఏదో ఎంజాయ్ చేస్తాం అన్నికి కదా. రోడ్ల అభివృద్ధికి సహకరించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి తుమ్మల లేఖ. కొంచెము వాళ్ళకు కూడా కొంచెం సహకరించండి అట. రోడ్ల అభివృద్ధి చేసుకోండి, మంచిదే కదా. ఖమ్మం జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరగని వెంకటాట. అంత ఖమ్మంకు సంబంధించింది.
ఆయిల్ ఫామ్ సాగు పెరగాలి. ఖమ్మం కలెక్టర్. ఇది వరంగల్. ఇళ్లలోకి డ్రైనేజ్ వాటర్ కాలువల రోడ్లేసి చేతులు దులుపుకొని ఆఫీసర్లు. డ్రైనేజీ లేక కాలనీలో నిలిచి ఉంటున్న మురుగునీళ్ళు. మంత్రి వాస్తవం చెప్పాలంటే మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లెక్క వరంగల్ లేదు. ఎక్కడ పోయినా కాలువలో పంటి పోతుంది. దళిత అధికారులారా ఇప్పుడున్న ప్రభుత్వం వారా దీన్ని పట్టించుకోర్రి. ఇదంతా వాస్తవానికి వరంగల్ వాళ్లకు హన్మకొండ, ట్రై సిటీ, కాజీపేట్ 3 సిటీలు ఉన్న వాళ్ళకు డ్రైనేజ్ వాస్తవానికి అండర్ గ్రౌండ్ లేదు. హైదరాబాద్ లెక్క వాళ్ళకు లేదు. బాగా కాలువలో పంటి పోవడం దుర్మార్గం, వాస్తవమైన విషయమే. దీని మీద స్పందించి కొంచెం చేయండి వారికి న్యాయం. వరంగల్ రాజధానికి అభివృద్ధి చేద్దాం. వరంగల్ను 2వ రాజధానికి అభివృద్ధి చేద్దాం. ఇక్కడ ఎవరు చెప్తారు? మంత్రి, మేయర్, కమిషన్. ఈ మంత్రి సురేఖ రాజధాని చేసుడు కాదు, డ్రైనేజ్ క్లీన్ చేయండి. దీన్ని రాజధాని చేస్తావు తల్లి. ఇచ్చిన దాన్ని బాధను పట్టించుకోరు. దీని మీద స్పందించండి. దీని మీద కాదు, చేయండి అధికారంలో. జనం కానీ పాపం జనం వాసనతో బాధపడుతున్నారు. ఇళ్లలోకి డ్రైనేజ్ వాటర్. రాజధాని అభివృద్ధి చేద్దాం. వరంగల్లో 2వ రాజధానికి అభివృద్ధి చేస్తే ఇక్కడ డ్రైనేజ్ మురుగుమురుగే ఉంచుదామా? మురుగుని కాపాడదామా? ప్రజలు ఆలోచించాలి. పక్కపక్కనే ఉన్నాయి కదా, పేపర్ స్టేట్మెంట్ కాదు. కాజీపేట రూపురేఖలు మారుస్తా. బస్టాండ్ నిర్మాణ స్థాపన పరిశీలన. ఎంపీ కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ కలెక్టర్. ఇక కాజీపేట అందరు రూపురేఖలు కొంత హైలైట్ చేసేతోలే నాయకులు. కానీ అక్కడ డ్రైనేజ్ వస్తుందన్న దాని మీద పట్టించుకోవాలి. ఏ మంత్రి లేరు. ఇక్కడ రూపురేఖలు మారుస్తానని చేసారు. మురుగు కలవకల ముఖ్యమైన వాళ్ళు లేరు. ఇక్కడ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఉంటారు. అక్కడ రాజధాని చేసి ఎక్కడ ఉంటారు. అట్లుంటుంది వ్యవస్థ. కలిసినట్టుగా పోరాడి రాజ్యాంగ స్ఫూర్తి చాటుదాం. ఇగో విద్యార్థితో మాట్లాడుతున్నా. ఇగో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. కార్పొరేట్ చేసుడు కాదు, ఫస్ట్ విద్యార్థులకు మంచి భోజనం పెట్టియండి దయతలిసి. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ అయితే తర్వాత ఫస్ట్ ఉన్న స్కూల్లో డెవలప్మెంట్ చేయండి. తెలుగులు రాదని తెలుగే వస్తలేదు అట కొంతమంది స్కూళ్ళకు. 5వ తరగతి నుంచి మొదలు 1 నుంచి 10వ తరగతి వరకు ఇదే 33% మందికి తెలుగు రాయడం చదవడం వస్తలేదట. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారం కదా జీతాలు, అదేం పట్టించుకోవాలి. విద్యార్థులు నాణ్యత అందించాలి అని మళ్ళీ కలెక్టర్ చెప్తుంది. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ విద్యార్థులు మాట్లాడుతున్నది. అట్లా ఇక్కడ నాణ్యమైన భోజనం లేదండి. ఫస్ట్ భోజనం లేకుండా మేము ఇజ్జెత్తం అంటే తప్పు. దయతలిసి ప్రజలను గుర్తించండి. కలిసిగట్టుగా పోరాడి రాజ్యాంగ స్ఫూర్తి చాటుదాం. జాతీయ మాల మహానాడు. భద్రాద్రి జిల్లా కన్వీనర్ రమణ. అందరు రాజ్యాంగాన్ని వేసే నాయకులే కానీ డెవలప్మెంట్ కావడానికి అయితే అందరు ఒకటి కాదు. రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు మంచిదే. ఇది నాలెడ్జ్ చేస్తే మంచిదేగా. మినీ మేడారం జాతర పనులు పరిశీలన. థర్డ్ వాయ్ మినీ మేడారం జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా జరుగుతుంది అన్నట్టు. హాస్పిటల్ ముందు మృతురాలి బంధువుల ఆందోళన. వర్ధన్నపేట ప్రైవేట్ హాస్పిటల్ సరైన వైద్యం లభించాక మహిళ మృతి చెందిన ఘటన. వరంగల్ జిల్లా వర్ధన్నపేట 100% ఇది వాస్తవాలు ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్ పోకండి దయతలిసి. మన విద్య వైద్యం కోసం మన ఛానల్ పోరాటం చనిపోయిందండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ కానీ మంచి వైద్యం అన్ని రకాల మందులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి పోనా? హాస్పిటల్ వ్యవస్థ పట్టించుకోండి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. ముఖ్యమైన వాటిలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమైన సమాచారం. హాస్పిటల్స్, విద్యా వ్యవస్థ రెండే, వేరేది వద్దు. వీటిని పెంచే ఉంటే ప్రతి ఒక్కటి సమస్య. ఈ సమస్య క్లియర్ అయితే ఏ సమస్య ఉండదు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రాజమ్మ గర్భసంచి ఆపరేషన్ కోసం ఈ నెల 24 వర్ధన్నపేటలో లక్ష్మి ఆసుపత్రి చేరింది. ఈ నెల 25 ఆపరేషన్ తర్వాత 2 రోజుల పాటు అదే ఆసుపత్రి జనరల్ వార్డులో చికిత్స తీసుకున్న రాజమ్మ 20 ప్రాణాపాయ స్థితిలో వెళ్ళిపోయింది. కాపసేపటి కామె మృతి చెందిన బంధువులు. మరి సీరియస్ ఉన్నదని వేరే కాడికి రాసిన అయిపోవు కదా డాక్టర్. ఇట్లాంటి హాస్పిటల్ ఉంచకుర్రి. పైసల కోసం ఉంచినట్టున్నారు. తక్షణం ధ్వంసం చేయరు. ఏం కాదు. పెళ్లికి రావాలని సీఎంకి అవమానం అట. ప్రభుత్వ పథకాలు పేదలకు వరం. సీతక్కకు పాలు పోతురు చేస్తురు. సీఆర్ రేవంత్ రెడ్డి ఫోటోలో ఇది షిరాబి అభిమానులు మొలుగు జనగాం అట. మరి అందరికీ వస్తే సంతోషమే. రాష్ట్రం బాగుంటే మీరు బాగుంటారు కదా. ఆదిలాబాద్ నాగోబా జాతర జరుగుతుంది. వెళ్ళే వాళ్ళు వెళ్ళండి. మినీ స్టేడియానికి స్థలం కేటాయింపు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫోటోలు క్షీరాభిషేకం. పాలాభిషేకాలు జరుగుతున్నాయి కదా మొత్తం ఏడ చూసినా. అనాథలైన పిల్లలకు ఆదుకుంటాం. తల్లి నానమ్మలకు కోల్పోయిన తండ్రి జైలు పాలైన అనాథకు 2 పిల్లలను అన్ని విధాలు ఆదుకుంటామని బీఆర్ఎస్ ముత్తల్ నియోజకవర్గ సభ్యుడు డాక్టర్ కిరణ్ కుమార్ హామీ ఇచ్చారు. 3 రోజుల క్రితం ముత్తల్ మండలం. మంచి ఆలోచన. థ్యాంక్ యూ ఫర్ అలాట్. రోడ్డు సేఫ్టీ ప్రతి ఒక్కరు బాధ్యత. మంచిది.
వసంత పంచమి వేడుకలకు రండి కేంద్ర మంత్రి. మంచిదే. ఇచ్చిన హామీలకు అమలు చేస్తా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఇక్కడ చెప్తారు కాగజ్ నగర్లో అంట కాంగ్రెస్ నేతలు. సవ్యజ మాత్రం మైనారిటీ నాయకులు ఎమ్మెల్యే బొజ్జుపై అసత్య ప్రచారాలు మానుకోండి. ఎమ్మెల్యేపై బొజ్జాట ఖానాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బొజ్జుపైన అసత్య ప్రచారాలు ఏమో జరుగుతున్నాయట చేయండి. యువకుడికి సైబర్ నేరగాళ్లకు రూపాయలు 34,000 టోకరా. 34,000 టోకరా ఇచ్చారు. 34,000 34 లక్షల 34,000. కరీంనగర్ 5 ఏళ్ళ ఇన్ని ట్విస్టులే. పురపాలక సంఘం జగిత్యాల రాజకీయ కీలక మలుపు. 5 ఏళ్లలో బల్దియాలో 3 చైర్పర్సన్ల మార్పు. జగిత్యాల చైర్పర్సన్ బల్పట. బ్యాంకుల వద్ద భద్రత ఏర్పాటు చేయాలి అడిషనల్ ఎస్పీ చంద్ర. మంచిదే. బాధ్యత చేపట్టిన జమ్మికొండ మార్కెట్ కమిటీ బాధ్యతలు చేపట్టిందట. ప్రభుత్వ కాలేజీలో నాణ్యమైన విద్య. కలెక్టర్ పమేల సత్పతి. ప్రభుత్వ కాలేజీలలో నాణ్యమైన విద్య బోధన ఉంటే హైలైట్ అవుతుంది. ఈ ఉన్న కాలేజీలు మంచిగా చేయాలి కలెక్టర్ గారు. ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీలు చేయాలి. ఏం జరుగుతుంది అందరు ఉన్నారు. దయతలిసి ఇది ఒక్కటి చేయండి కలెక్టర్ గారా. అధికారులను పట్టించుకో, కనీసం మీరు పట్టించుకున్న డిపార్ట్మెంట్ అందరికీ చేయండి. వేములవాడ చైర్పర్సన్కు ప్లస్ చైర్పర్సన్ టెక్నాలజీని అందిపుంచుకోవాలి. బీసీ ఉమేష్. బీసీ సాధికారత సంఘాలు పటిష్టం చేస్తాం. మల్కాపూర్ శివార్లో పెద్ద పులి కలకాలం మాట. ఉద్యోగవర్గ అభివృద్ధి పనులు పడిసం వేములవాడ జరిగిందట. బండి సంజయ్ బొమ్మ తల పెడతాడు. అదే చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ పైన మా పేరు పెట్టాలని మా పేరు అని. స్వదేశానికి చేరుకున్న గల్ఫ్ బాధితులు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న గల్ఫ్ బాధితులు. డ్రోన్ అమలు. బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి. ఆయన్ని భర్తీ చేసి ఇందులో వెళ్ళి కొత్తగా ఇది మళ్ళీ నిజామాబాద్కి వచ్చింది. కొత్తగా 8 సింగిల్ విండోలాట. పెద్ద సంఘాలు విభజించాలని సర్కార్ ప్రతి సాధనకు మరిన్ని పెంచాలని విండో పాలకిరికి. విద్యార్థులు నాణ్యమైన పౌష్టికారం అందించాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్. బరోబరి పౌష్టికారం మంచిగా లేకుండా కదా పౌష్టికారం అందించాలని చెప్తాడు. ₹2 కోట్ల వ్యయం అభివృద్ధి పనులు. వెల్పూర్ స్కూల్ బిల్డింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల. మంచిది, విద్యార్థులకు మంచిగా వస్తుంది. నందిపేటలో సొసైటీ ఏర్పాటు చేయాలి. నందిపేటట. తాగునీటి కోసం పంచాయతీ జీపీకి తాళం. తాగునీటి కోసం పంచాయతీ కోసం వెలిపెట్టుకున్నారట వారినిలా. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. మాట్లా కలెక్టర్. మంచిదే, ఎందుకంటే ఎగ్జామ్స్ మంచిగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్. కూడా చదువుతాను, ఇంకో 1 మంత్ కూడా లేదు. బోధన పట్టణంలో మైనార్టీ గురుకుల పాఠశాల పరిశ్రమ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్. పన్నులు వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బోధన మున్సిపాలిటీ వాస్తవానికి అదనపు కలెక్టర్ ఆట. సొంత జిల్లాకు బదిలీ చేయాలి. జియో నెంబర్. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దు. రైట్, ఒత్తిడి కాకుండా మంచి చదువుకోండి. కామారెడ్డిలో చెప్తున్నారు. వెహికల్స్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలి, లేకుంటే కింద పడితే చనిపోతారు, జాగ్రత్త. కొత్త మండలాల్లో ఎంపీపీ ఆఫీసులు. మంచిది, ఆఫీసుల ఏర్పాటుకు బిల్డింగ్ గుర్తింపు. కామారెడ్డి జిల్లాలో 3 కొత్త మండల ఇన్ఛార్జ్ ఎంపీపీ నియామకమట. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికుల ధర్నా. జీతాలు చెల్లించాలని డిమాండ్. బాన్స్వాడ. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటైజర్, పేషెంట్ కేర్ 4 నెలల బకాయి డిమాండ్ చేస్తూ గవర్నమెంట్ వీళ్ళకు జీతాలు ఇస్తలేదు. మళ్ళీ చెప్తుంది జీతాలు కొంచెం ఇవ్వండి దయతలిసి. పేదోనికి సాయం చేస్తారు గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తే పట్టించుకోరు. పేదోనికి వచ్చేస్తారయ్యా. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేదోడు వైద్యానికి వీళ్ళని పట్టించుకుంటాం కదా, వీళ్ళు వాళ్ళని పట్టించుకుంటారు. వదిలేద్దాం గాలికి మరి వీళ్ళని పట్టించుకోండి దయతలిసి ఇట్లాంటి వాళ్ళని. నెక్స్ట్ జాతరకు వేలమే. మెదక్ పుల్లూరు ఆలయంలో స్వామివారి విగ్రహాలకు పూజ కట్టబండి. 10లో 100% ఉత్తీర్ణత సాధించాలి. మార్చి జరగబోయే ఎగ్జామ్స్కు మంచిగా సాధించాలని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. బాగా చదువుకోండి విద్యార్థులారా. సామాన్యంగా విధులు నిర్వహించాలి. సిద్దిపేట్. యువ రైతు మూర్తి వెళ్తూ పాపం చౌటకూర. ఇంటర్ పరీక్ష పకడ్బందీ పక్కా ఏర్పాటు చేయాలి. వాస్తవమే, ఏం జరగకుండా. పిఎస్సి తనిఖీ చేసిన కలెక్టర్. ఇది మనకు రావాల్సిన ఇట్లాంటి. చిన్న శంకర్పేట పిఎస్సి మంగళవారం కలెక్టర్ రాహుల్ రాజు ఆకస్మిక తనిఖీ. ఆసుపత్రిలో రక్త పరీక్షల గది, మందు గది ఇన్స్పెక్షన్, వార్డ్ బెడ్స్, టాయిలెట్స్, వ్యాక్సీ గదులు పరిశీలించారు. ప్రతిరోజు ఆసుపత్రి ఎంతమంది రోగులు వస్తున్నారు, ఈ నెల ఎన్ని డెలివరీ జరిగాయని డాక్టర్ సాయి సింధును అడిగి తెలుసుకున్న కలెక్టర్. మాట్లాడుతూ హాస్పిటల్ వచ్చే రోగులకు సృజన
వ్యాధులపై వ్యక్తిగత సభ్యత అవగాహన వాస్తవమే. అన్ని జిల్లా కలెక్టర్లు కూడా తనిఖీ చేయండి. డిఎంహెచ్ఓలు తనిఖీ చేయండి. సూపరింటెండెంట్లు కూడా తనిఖీ చేయాలి. ఎమ్మెల్యే సునీతారెడ్డి తీరు అభ్యంతరాలు డీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు. అమీన్పూర్లో అక్రమాలు రైట్ డ్రామా. బైపాస్ రోడ్డు సర్వేదందం. రిటైర్మెంట్లో వయసు పెంపున అంగీకరించవద్దు. కార్పొరేషన్లు పాలమూరు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 60 వార్డులతో కార్పొరేషన్ ఏర్పాటు. ఫిబ్రవరి 6వ తేదీలోపు వీలిన బీపీల రిపోర్టులు ఇవ్వాలని ఆదేశాలు. ఇగో 19 వార్డు అట డివిజన్లు అట ఉత్తర్వులు జారీ చేసిందట రాష్ట్రం. హన్మకొండ బ్రాహ్మణోత్సవాలు వైభవం చేయించాలి. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి. మంచిదే, క్రీడలు మంచిగా ఆడితే బాగుంటాం పౌష్టికంగా కూడా. జాగ్రత్త పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోండి. అదే భూసేకరణ పనులు స్పీడ్ ఆఫ్ చేయాలి. సమయం మా కలెక్టర్ పట్నాయక్. నారాయణపేటల భూసేకరణ పనులు కూడా తొందర చేయాలంటున్నారు. అమ్మాయిని వేధించిన మరణానికి కారణమైన నిందితుడిని 7 ఏళ్ల జైలు. అమ్మాయిని వేధించి ఆమె మరణానికి కారణమైన వాళ్ళ కాట జెన్నెపాకు. నారాయణపేటలో బెల్లం పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. అధ్వానంగా రైతు వేదికలు. వాస్తవమే, రైతు వేదికలు అధ్వానంగా ఉన్నాయి. ప్రత్యక్ష అది పార్టీ లేదని అంటుండు మన డిప్యూటీ. మరి దీని మీకు ఇట్లాంటివి చూడండి అప్పుడప్పుడు. మంత్రి సీతాక్కను కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సీతాక్కను రాజగోపాల్ రెడ్డి కలిసిండట. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు. నర్కట్పల్లి చెరువుగట్టు బాగా ఫేమస్. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయట. రౌండీ అని చెప్పారు, వెళ్ళండి మిత్రులారా. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు. విదేశీ పర్యటన తర్వాత సీఎంను కలిసేదానికి ఎమ్మెల్యేలు వెళ్ళిరట. కస్తూర్బా పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక. సంక్షేమ పథకాలకు లబ్ధికి ఎంపిక అయినట్టు విద్యార్థులను చర్చిస్తున్నారట. 2 రోజులు చేరిన మార్వాడి రైతుల దీక్ష. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకో వార్నింగ్ ఇస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు. నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు అరికట్టవచ్చు. కరెక్ట్ ఉంటే కరెక్ట్ జరుగుతాను. భర్త ఇంటి ముందు భార్య ధర్నా. భర్త ఇంటి ముందు నా భర్త నాకు కావాలని కోరుకుంటూ జిల్లా అన్నట్టు రాయేశ్వర్ ధర్నా చేస్తుంది. భర్త కావాలని మోసం చేసినట్టున్నాడు. రాజకీయ జోక్యం లేకుండా స్థానిక రిజర్వేషన్లు ప్రకటన. రాజకీయం లేకుంటే ఏం జరగదు. అసలే దిగుబడి రాలే, ఆపై రేటు దక్కలే. తీవ్ర నష్టానికి వేరుశనగ రైతులు. రూపాయలు 6,000 లోపే పలుకుతున్న క్వింటాల్ ధర. పాలమూరు మార్కెట్లో పెద్ద మొత్తం వచ్చిన పంట ధరలు. పెట్టుబడి కూడా రావడం లేదని రైతుల ఆందోళన. ఇట్లాంటి పెద్ద రాయాలి. ఫస్ట్ పేజీలో వచ్చేటట్టు చూడాలి. రైతులకు గిట్టుబాటు వస్తలేదు అటు ఒకసారి కనుక్కోండి. మన ఉమ్మడి జిల్లా అయినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారిదే. నా కుటుంబం ఎట్లా బతకాలి, రైతు కన్నీళ్ళని పెట్టనీయకండి. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన నష్టం బాగుపడ్డట్టు లేదు చరిత్రలో. పోడు భూములకు రైతు భరోసాపై సీఎంతో చర్చించా. ఎమ్మెల్సీ కోదండరాం. పోడు భూములపై రైతులతో సమీక్షించిండట మరి కోదండరాం. ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏమైపోతుందో మరి. ఎడ్యుకేషన్ అన్నది అయితే ఈయన చదువుకున్న ఉస్మానియా ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ విభాగం. మరి ఎంతమందికి ఎంత ఉపయోగపడుతుందో చూద్దాం. దయతలిసి ప్రతి ఒక్కరిని కూడా విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత చిన్న న్యూస్లో కనిపెట్టారు కోదండరాం గారు. పోలీసు బందోబస్తు మధ్య కరీంనగర్ కార్పొరేట్లు వీడ్కోలు సమావేశం. బీఆర్ఎస్ కార్పొరేట్లు బందోబస్తు మధ్య కరీంనగర్ వీడ్కోలు చేసిరట. ఎందుకు ఒకరినొకరు కొట్టుకొని ఏం చేయిస్తారని. చంపింది బావమరుదులే. కుల విమంతరంలో మన జరిగింది. ఇగో ఇది అసలైన న్యూస్. దీన్ని చిన్నారా అత్తారు అంతప్పుడు మళ్ళీ జరగాలి కదా. నకిలీ డాక్టర్లు, నకిలీ మెడికల్ షాపులు ఇక్కడ ఉన్నాయి. నకిలీ సర్టిఫికెట్స్, నకిలీ సీమ్ ఉంటుంది కదా, నకిలీ. 11 మంది నకిలీ డాక్టర్లపై కేసు నమోదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని క్లినిక్లు నడుపుతున్న 11 మంది నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేశారని తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. బాన్స్వాడ పట్టణానికి చెందిన బొడ్డు వెంకటరెడ్డి, వి సురేష్ ప్రకాష్, బీచ్పల్లికి చెందిన ఆర్ రాజశేఖర్, వెంకటేశ్వర్, ఎస్ దత్తాత్రి, గోలి సందీప్, ఇందల్వాల్కు చెందిన కనుల గంగాధర్, ముల్పాల్క్ స్టేషన్ పరిధిలో సూర మహేష్ కుమార్, ఎంపీ విఠల్ సింగ్ నిజామాబాద్ 5వ టౌన్కు మల్లేశంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సరైన విద్యార్హత లేకుండా రాష్ట్రాన్ని క్లినిక్ నడిపేందుకు మరణాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. వందలాది ఆర్ఎంపీల చేతిలో ప్రతి జిల్లాలో చనిపోయిన న్యూస్లు నా దగ్గర ఉన్నాయి. అధిక యాంటీబయాటిక్స్ ఇచ్చుడు, యాంటీబయాటిక్స్ క్లాసిఫికేషన్ తెలియదు, వ్యవస్థ తెలియదు. శుద్ధ గోళీలు అయితే ఫార్మా కంపెనీలకు వీళ్ళు షాంపిల్స్ వాడుతున్నారు. వరంగల్ జనగాం జిల్లాలో మొన్న ఒక శాంపిల్ ఒక మిత్రుడు పంపిండు. దాని పట్టుబట్టం చూపిస్తా, దానికి తనిఖీలు ఉండవు. ఆర్ఎంపీల దగ్గర ఎక్కువ షాంపిల్స్ ఫ్రీగా మెడికల్ రిప్పులు ఇచ్చిన వాళ్ళు షాంపిల్స్ వాడతారు. దానివల్ల చచ్చిపోతారు. ప్రజల మీద ప్రయోగించడం ఏందండి షాంపిల్స్. అది పనికొచ్చే కంపెనీ మరి ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు. మెడికల్ రిప్పులు పోతారు, మంచిగా వాడని డాక్టర్ సజెషన్ ఇస్తారు. క్వాలిఫికేషన్ లేని డాక్టర్లకు ఎందుకు షాంపిల్ ఇస్తారు మీరు?
మెడికల్ రిప్స్ కానీ ఫార్మా కంపెనీస్ని వాడుకోవాలి. ఇట్లా చేయకండి. ఇగో చంపేశారు పాపం. ఇప్పుడు ఏం చేస్తారు? ఆదివాసుల గిరిజన ఇక్కడ ఒకటి. ఏసీబీ పట్టుబడ్డ ఎస్ఐ కానిస్టేబుల్ రేషన్ బియ్యం అక్రమ 20,000 70,000 అట. పోలీస్ వ్యవస్థ కరెక్ట్ పని చేయండి దయతలిసి, మీకు ఏమైనా అనుకోండి కానీ. పేదనికి ఒక న్యాయం ఉంటుంది, ఉన్నోనికి ఒక న్యాయం ఉంటుంది. ఈయన నేడు షార్ నుంచి 100వ ప్రయోగం అట. ఉదయం 6 గంటలకు నింగిలోకి ఎల్పి ప్యాకెట్ శ్రీహరికోట నుంచి అట తెలిసింది. ఆంధ్రప్రదేశ్ మిత్రులారా దాన్ని కనుక్కోండి. అమావాస నాగోబ జాతర గురించి మంచిగా ఇస్తున్నారు. మహాకుంభమేళానికి ప్రయోగరాజ్ అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు. ఈ నచ్చిన కానుండి పెద్ద పెద్ద చేస్తుండ్రు. ట్రంప్ గారు వచ్చిన కానుండి ఇండియాలో కూడా చేదాను. ఈ నెల 31న బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరిన ఒకటి బడ్జెట్ ప్రవేశించిన ఆర్థిక మంత్రి నిర్మల. ప్రాంక్ బెడిస్ను కొట్టి వ్యక్తి ప్రాంక్ బెడిసి కొట్టి గుజరాత్లో అమ్మది. ఈ ప్రాంక్ అన్నది బ్యాన్ చేస్తే మంచిది. యూట్యూబర్లు కానీ ఫ్రాంక్ చిన్నప్పుడు కదా పిల్లి వస్తుందని భయపెట్టేసినప్పుడు చిన్నపిల్లలు చెప్పిన సామెతలు నాకంటే ప్రాంక్ పేరుతో వ్యూస్ కావాలని అబద్ధాలు చెప్పిన అధిక వ్యూస్ ఇట్లాంటి బంద్ పెట్టాలి. సోషల్ మీడియాలో పనికిరాని ప్రాంకులు ఎందుకండి? ఎవరి కోసం? అమ్మ మేము ప్రాంక్ చేస్తాను ఇట్లా అయితే వాళ్ళు జరిగినప్పుడు చూద్దాం. సమాజాన్ని జడగొట్టేది మీరు కదా. ఒకవేళ రియల్ సంఘటన జరుగుతుంది చంపేస్తారా? ప్రాంకులేందా ప్రాంకులు? దీని మీద ప్రభుత్వం గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలా. మొత్తం జైలునూకాల పోలీసు వాళ్ళని పట్టుకొని ప్రాణం పోయింది ఇక్కడ. బెడిసి కొడుతుంది ఎవడన్నా ప్రాంక్ అని చెప్పగానే పల్లన కొట్టుర్రి. నేనే వ్యక్తిరేఖని డబ్బులకు ఎట్లా సర్దారు బాగా తెలుసుకోవాలి. నేనే వ్యాపారిని, డబ్బులు ఎట్లా సర్దాలో బాగా తెలుసు. డబ్బుల కోసం ఎవరు టెన్షన్ పడొద్దు. కేజ్రీవాల్ చెప్పారు. దేశంలో కన్సల్టర్లను మంచి స్కోప్. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలి. ప్రధాని నరేంద్ర మోడీ కోల్డ్ ప్లే సక్సెస్ ప్రసెంట్ భువనేశ్వర్లో సప్లై వాల్యూ పెయిన్ చెప్తుండ్రు కన్సల్టెంట్లకు. నెక్స్ట్ పిల్లల చదువు కన్నా రెట్టింపు ఖర్చు. వాస్తవమే, రెట్టింపు ఖర్చులు బాగా అవుతాయి. పిల్లల చదువు కన్నా పెళ్ళిళ్ళకు రెట్టింపు ఖర్చు. ఈ పెళ్ళిళ్ళకి అయ్యే లక్షల కట్నాలు ఇవన్నీ ఇచ్చుడు కంటే మంచిగా కలెక్టర్ చదువులు యూపీఎస్కి ప్రిపేర్ అయితే మంచి కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదన్నా ఒకటి అయినా వేస్తాయి. కట్నాలు అన్నది కూడా నిషేధించుకోవడమే బెటర్. కానీ చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది ఎడ్యుకేషన్కి పెడితే బాగుపడతారు. ఎంత ప్రియాంక గాంధీ ఏమో అంటున్నారు. పయానాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ కోశాధికారి వేమన కుమారుడి ఆత్మహత్యపై చేశారు మాట్లాడినట. ఫ్యామిలీ ఫస్ట్ పని నెక్స్ట్. 70% మంది ఉద్యోగుల మాట ఇది సర్వేలో వెళ్ళాడు. వాస్తవమే. ఫ్యామిలీని చూసుకోండి మరి. మార్కెట్లో హుషారు. మనకి పేటిఎం పేమెంట్లో సర్వీసెస్ సీఈఓ రాజీనామా. పేటిఎం పేమెంట్లో సీఈఓ రాజీనామా చేసిండు. సోలార్ శానిటైజ్ లాంచ్ చేస్తున్నారు. ఇది సినిటాకిస్. మిత్రులారా, ఈరోజు న్యూస్ ముఖ్యాంశాలు చూసుకున్నాం. దయతలిసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు వచ్చే వైలెన్స్ గురించి, ప్రజలకు విద్యా వైద్యం పాఠశాల వ్యవస్థ ఎట్లున్నది, స్కూల్లో విద్యార్థులకు భోజనం సరిగా పడుతుందని పేరెంట్స్ ఎంక్వైరీ చేసుకోండి.